హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఖాళీ బిందె. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలోని చేదబావి దగ్గర ఇద్దరు మహిళలు వాదులాడుకుంటూ ఉన్నారు. ఒక మహిళ గట్టిగా అరుస్తోంది. మాటలు పడుతున్న స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంది. దారిన పోతున్న ఓ పండితుడు అది గమనించాడు. గట్టిగా మాట్లాడుతున్న మహిళతో ఇలా అరవడం మంచిది కాదు అని చెప్పబోయాడు. నోరు ఉన్న వాళ్ళదే కదా రాజ్యమని బదులిచ్చింది అరిచిన ఆ మహిళ. చిన్న నవ్వు నవ్వాడు ఆ పండితుడు. ఖాళీగా ఉన్న బిందెను చేంతాడు సహాయంతో బావిలోకి పంపమన్నాడు. అదెంత పని అని అనుకున్న ఆమె ఖాళీ బిందెను సరసరా బావిలోకి వదిలింది. బిందెలో నీళ్లు చేరాక పైకి లాగమన్నాడు. శక్తినంతా ఉపయోగిస్తూ బిందెను పైకి లాగడం ప్రారంభించింది. ఎలా ఉంది అని ప్రశ్నించాడు పండితుడు. బిందెలో నీళ్లు ఉన్నాయి కదా, కాబట్టి బరువుగా ఉంది, కష్టంగా లాగుతున్నాను అని సమాధానమిచ్చింది. ఖాళీ బిందెని బావిలోకి వదిలినంత సులభంగా మనం ఎదుటివారిని ఎన్నో మాటలనవచ్చు. కానీ ఆ మాటలు ఎదుటివారి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి. నీళ్లు చేరాక ఖాళీ బిందె ఎలా బరువయ్యిందో అలాగే మన మాటలు చాలామంది మనసుల్ని బరువుగా చేస్తుంది, బాధ పెడుతుంది. ఒంటికి తగిలిన గాయాలను కొండాళ్లకు మరుస్తాయేమో, కానీ మనసుకు తగిలిన గాయాల్ని అంత సులభంగా మరువలేము. ఆ పైన మనం ఎప్పుడు వారికి కనిపించినా మనం మాట్లాడిన మాటలే వారికి గుర్తుకు వస్తాయి. వారి మనసు బాధగా మూలుగుతుంది. విరిగిన మనసు పగిలిన అద్దం లాంటిది. అంత సులభంగా అతకదని తెలుసుకో. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మనలోని మంచి ఎదుటివారికి కనిపించదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటలు మన పెదాలు దాటితే అవి మన ఆధీనంలో ఉండవు. మాటలు అనడం తేలిక, మాటల పర్యవసానం చాలా భారం. దానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, మనుషుల్ని రాబట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం సులభం అని హితువు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని గుర్తించిన ఆ మహిళ అక్కడే కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్న స్త్రీని క్షమాపణలు కోరింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ చేదబావిలోని నీళ్లను చేదుకున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఖాళీ బిందె కథ. మీ మంచి మనసుతో మీరు కూడా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము.